అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వీక్షకులకు మనవి, నేను ఇంతకుముందు కంటిన్యూ చేస్తున్నటువంటి అలనాటి ఆణిముత్యాలు శీర్షిక కూడా మధ్య మధ్యన అవి కూడా చేస్తూ ఉంటాను. దయచేసి అందరూ గమనించండి. ఈరోజు మనకు దొరికిన ఆణిముత్యం ఏమిటంటే డాక్టర్ చక్రవర్తి చిత్రం. అందులోని సూపర్ హిట్ సాంగ్ మనసున మనసై బ్రతుకున బ్రతుకై. ఈ సాంగ్ గురించి సంగీత సాహిత్య విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఆసక్తికర అంశాలు, పాట యొక్క సంగీత వివరాలు, పాట యొక్క రాగాలు చివరిలోనే ఉంటాయి. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, ఈ పాటను రాసినవారు అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ పాట. ఇది రాసినవారు మహాకవి శ్రీశ్రీ. ఆయన కలం నుంచి అందరూ విప్లవ గీతాలే వస్తాయని అనుకుంటారు, కానీ ఈ పాట చూడండి. శ్రీశ్రీ మనసు గురించి ఎంత గొప్పగా చెప్పారు. మనసులోని సంఘర్షించే భావాల అలజడిని ఆవిష్కరిస్తూ మనిషి ఆత్మీయత పంచేటటువంటి తోడు ఎంత అవసరమో ఈ సాహిత్య ప్రతిభతో అక్షరాలని ఎంతో అద్భుతంగా పేర్చారో చూడండి. అలాగే ఈ పాట స్క్రీన్ మీద నటించిన వారు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు, అంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, నట సామ్రాట్ అక్కినేని గారు, నాగేశ్వరరావు గారు. ఇది విషాదవదనంతో అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్స్తో ఈ పాటను అద్భుతంగా ఆయన ప్రజెంట్ చేశారు. ఇక పాటను పాడిన వారు మధుర గాయకులు సంగీత నిధి ఘంటసాల వెంకటేశ్వర గారు. మధురమైన గాత్రంతో ఆ మెలోడీ సాంగ్ను ఆలపించారు. ఆ గాత్రంలో ఎలాంటి గమకాలైనా అవలేలగా పలుకుతాయి. మాస్టర్కి ఈ పాట అంటే చాలా ఇష్టమని చాలాసార్లు చెప్పారని తెలిసింది. అంత అద్భుతమైనటువంటి, అంటే ఘంటసాల గారి గురించి ఎక్కువ చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసున్నదే. ఆయన లేని సినిమా, ఆయన లేని పాట ఎక్కడా లేదంటే అతిశయోక్తి లేదు. అలాగే సంగీత దర్శకుల విషయానికి వస్తే, సంగీత సామ్రాట్ ఎస్ రాజేశ్వరరావు గారు అద్భుతమైన బాణీలు కట్టారు. సాహిత్యాన్ని పరిగణలోకి తీసుకుని ఆ పాటను కంపోజ్ చేశారు. ఈ పాటకు ఆయన ఎంచుకున్నటువంటి రాగం ఏంటంటే జయంతి రాగం. ఇంకా ఇందులో రాగేశ్వరి, భాగేశ్వరి రాగఛాయలు కూడా సంచారం చేస్తూ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. రాజేశ్వరరావు గారు చాలా అద్భుతమైనటువంటి సంగీత దర్శకుడు. నమస్తే, సెలవు.